ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లను కుదిపేస్తున్నాయి. హిమాచల్లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. సిమ్లాలో ఓ 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ముందు జాగ్రత్త చర్యగా అందులోని నివాసితులను అధికారులు ముందే అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్ లోని గత 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలకు 3 మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 129 హైవేలు మూతపడ్డాయి. మండి, సిర్మౌర్ జిల్లాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోలన్ లో ఓ వంతెన కొట్టుకుపోయింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో కాంగ్రా, మండి, సోలన్, సిర్మౌర్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి రాష్ట్రంలో 20 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 2023లో వర్షాకాలంలో 550 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బీబీఎంబీ పండోహ్ డ్యామ్ లోకి టన్నుల కొద్ది కలప కొట్టుకొచ్చింది. అధికారులు డ్యామ్ గేట్లు 5ని తెరవడంతో కలప నది వైపు తేలుతూ కనిపిస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు హిమాచల్ పుష్పరాజ్ ఎక్కడా అంటూ సరదా మూవీ కామెంట్స్ పెడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా రాష్ట్రంలో చెట్లను అక్రమంగా నరకడం స్పష్టంగా కనిపిస్తుందని అధికార కాంగ్రెస్ పార్టీ సైతం స్పందించింది. రాష్ట్ర అటవీ శాఖ తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడం లేదని సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ రాఠౌర్ డిమాండ్ చేశారు. सब खत्म हो ఉత్తరాఖండ్ లో వరదల కారణంగా నిలిచిపోయిన చార్ధామ్ యాత్ర సోమవారం పునః ప్రారంభమైంది. 24 గంటల నిషేధాన్ని ఎత్తివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తరకాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయిబైండ్ లో ఆదివారం కొండ చర్యలు విరిగిపడిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. ఈ ఘటనలో గల్లంతైన 7గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. యమునోత్రి రహదారికి మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. रोमा क्लासिक होटल में